మామా టీమిండియా వరల్డ్ కప్ అయితే గెలిచింది. కానీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన మైండ్ బ్లోయింగ్ క్యాచ్ పైన వివాదం ఇంకా కొనసాగుతుంది మామ. అవును మామ, టీమిండియా వరల్డ్ కప్ గెలవడంతో కొందరికి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. మన గెలుపుని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏం చేయాలి, టీమిండియా పైన ఎలా బురద జల్లాలి అని సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ పైన వివాదానికి తెరలేపిర్రు మామ. ఈ క్యాచ్ పట్టే టైంలోనట సూర్యకాలు బౌండరీ లైన్కి తగిలిందట. అది అసలు క్యాచే కాదట, అవుటే కాదట, అది 6 అట. యాక్చువల్గా వరల్డ్ కప్ గెలవాల్సింది సౌత్ ఆఫ్రికా అని, టీమిండియా మోసం చేసి వరల్డ్ కప్ గెలిచిందని ఇలా ఏవేవో పోస్టులు పెట్టి వైరల్ చేస్తారు మామ. అరే ఓ పప్పా సెర్రి, మీ కళ్ళు ఏమన్నా దొబ్బినాయారా? మీ 2 కళ్ళు సరిగా కనిపించకపోతే భూతద్దాలు పెట్టి మరీ చూడండిరా, అప్పుడు అర్థమవుతుంది ఎక్కడ తగిలిందిరా. బౌండరీ లైన్కి తగిలితే ఏ కొంచెమన్నా మూమెంట్ ఉండాలి కదరా, అది మీకు ఎక్కడ కనిపించిందిరా? కాలు తగిలినా కదలకుండా ఉండడానికి అది బండరాయి కాదురా, కుషన్ లాగుంటుంది. ఏ కొంచెం టచ్ అయినా ప్రెస్ అయినట్లు క్లియర్గా కనిపిస్తుంది. ఈ మాత్రం తెలియకుండా టీమిండియా గెలుపు పైన ఎందుకురా ఏడ్చి చేస్తారు? అయినా థర్డ్ ఎంపైర్ ఏమైనా పిచ్చోడు అనుకుంటున్నారా? మామూలు మ్యాచ్లలోనే 1కి 10 సార్లు చూస్తారు. అట్లాంటిది వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లా ఇష్టం ఉన్నట్లు డిసిషన్ ఇచ్చేస్తారని ఎట్లా అనుకున్నారా? మా టీమిండియా గెలుపుని చూసి మీకు కడుపు మంట బాగా పెరిగిపోయింది. అందుకే అది తగ్గించుకోవడానికి ఇలాంటి న్యూస్లని స్ప్రెడ్ చేస్తున్నారు. పొందండిరా, మీరు రాక్షసానందాన్ని పొందండి. ఇట్లనే మా టీం విజయాలు సాధిస్తూనే ఉంటుంది. అది చూసి మీరు కుళ్ళుకొని చావండి. ఏమంటారు మామ? ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంది మామ? కామెంట్ చేయండి. టీమిండియాకి సపోర్ట్గా నిలిచేటోళ్ళు వీడియోకి లైక్ కొట్టురు మామ. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మామ. ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ థ్యాంక్ యూ మామ.